మీ బ్యాంక్ అకౌంట్‌లో 5,000 ఉన్నా 50,000 వర్త్ చేసే ప్రొడక్ట్ మీరు కొనగలరా? క్రెడిట్ కార్డ్ ఉంటే కొనగలరు. అసలు మనకి 50,000 ఎవరిస్తారు? అండ్ దాన్ని ఎప్పటిలోపు రీపే చేయాలి? అసలు పే చేయకపోతే ఏం జరుగుతుంది? అండ్ వీటన్నిటి వల్ల బ్యాంకొచ్చే యూజ్ ఏంటి? ఇవన్నీ మనం ఈ వీడియోలో చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్‌తో ఈజీగా తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. నేను కూడా ఫ్యూ డేస్ బ్యాకే క్లియర్‌గా దీని గురించి తెలుసుకున్నాను. క్రెడిట్ కార్డ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే బ్యాంక్ మనకిచ్చే క్రెడిట్ ఫెసిలిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ మనకు 1,00,000 క్రెడిట్ లిమిట్ ఇచ్చిందనుకుందాం. దానర్థం మన బ్యాంక్ అకౌంట్‌లో 1,00,000 ఉన్నట్టు కాదు. బ్యాంక్ మనకు ఆ 1,00,000 వరకు క్రెడిట్ యూజ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చిందని అర్థం. మనం ఏదైనా పర్చేస్ చేసినప్పుడు ఆ క్రెడిట్ యూజ్ చేసుకొని మనం దాన్ని పర్చేస్ చేసి తర్వాత దాన్ని మనం బ్యాంక్‌కి రీపే చేయాలనమాట. ఇప్పుడు నేను 30,000 వర్త్ మొబైల్ నా క్రెడిట్ కార్డ్‌తో కొందామనుకున్నాను. ఈ సక్సెస్‌ఫుల్ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ఆ 30,000 నా క్రెడిట్ కార్డ్ అకౌంట్‌లో ఔట్‌స్టాండింగ్‌గా కనిపిస్తుంది. అండ్ నా క్రెడిట్ లిమిట్ కూడా 1,00,000 నుంచి 70,000కి తగ్గుతుంది. సో, ముందు మనం క్రెడిట్ కార్డ్‌లో ఆ క్రెడిట్స్‌ని యూజ్ చేసుకొని తర్వాత మనం దాన్ని రీపే చేస్తామనమాట. ఇప్పుడు మనం బిల్లింగ్ సైకిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్‌లో మనం చేసిన ప్రతి ట్రాన్సాక్షన్‌కి వెంటనే మనం బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒక పర్టిక్యులర్ పీరియడ్‌లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ బ్యాంక్ ఒక స్టేట్‌మెంట్ లాగానే జనరేట్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆగస్ట్ 4 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఒక బిల్లింగ్ సైకిల్ ఉందనుకుందాం. ఈ టైంలో నేను 30,000 ఫోన్‌కి, 5,000 షాపింగ్‌కి, అలాగే 2,000 అదర్ థింగ్స్‌కి ఇలా టోటల్ 37,000 ఖర్చు చేశాననుకుందాం. బిల్లింగ్ సైకిల్ మొత్తం పూర్తయ్యేసరికి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒకే స్టేట్‌మెంట్‌లో కనిపిస్తాయి. స్టేట్‌మెంట్‌లో మనం ముఖ్యంగా 3 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. టోటల్ అమౌంట్ డ్యూ, మినిమమ్ అమౌంట్ డ్యూ అండ్ పేమెంట్ డ్యూ డేట్. ఇప్పుడు అసలు ఇంపార్టెంట్ పార్ట్ ఇక్కడే. నేను డ్యూ డేట్ లోపు మొత్తం 37,000 పే చేసేసాననుకోండి. నాకు ఎలిజిబుల్ పర్చేజ్ మీద ఇంట్రెస్ట్ అనేది పడదు. అలా కాకుండా నేను మినిమమ్ బిల్ పే చేసి 2,000, 35,000 కనుక అన్‌పెయిడ్‌గా ఉంచితే, అప్పుడు నాకు ఆ అన్‌పెయిడ్‌గా ఉంచిన బిల్ పైన కార్డ్ టర్మ్స్ ప్రకారం ఇంట్రెస్ట్ పడే ఛాన్స్ ఉంటది. అందుకే మినిమమ్ డ్యూ చూసి బిల్ ఇంత కడితే అయిపోతుందని అస్సలనుకోవద్దు. మినిమమ్ డ్యూ ఈజ్ నాట్ సేమ్ యాస్ టోటల్ డ్యూ. సాధ్యమైనంత వరకు స్టేట్‌మెంట్‌లో ఉన్న టోటల్ అమౌంట్‌ని డ్యూ డేట్‌లోపు పే చేయడమే చాలా మంచిది. ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌లో వచ్చే ముఖ్యమైన చార్జెస్ గురించి చూద్దాం. మొదటిది ఇంట్రెస్ట్ ఆర్ ఫైనాన్స్ చార్జెస్. మీరు బ్యాలెన్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే కార్డ్ టర్మ్స్ ప్రకారం ఇంట్రెస్ట్ లేదా ఫైనాన్స్ చార్జెస్ పడొచ్చు. ఇప్పుడు మన కేస్‌లో 35,000 కనుక అన్‌పెయిడ్‌గా ఉంచితే, మనకి పర్ మంత్ 3-3.75% ఇంట్రెస్ట్ చార్జెస్ పడే ఛాన్స్ ఉంటది. దట్ ఈస్ అరౌండ్ 1,300 పర్ మంత్. రెండోది లేట్ పేమెంట్ ఫీ. రిక్వైర్డ్ అమౌంట్‌ని డ్యూ డేట్‌లోపు కట్టకపోతే లేట్ పేమెంట్ ఫీ అనేది పడొచ్చు. మూడవది యాన్యువల్ ఫీ. కొన్ని కార్డ్స్‌కి యాన్యువల్ ఫీ ఉంటుంది. కొన్ని కార్డ్స్ అయితే లైఫ్ టైమ్ ఫ్రీగా ఉంటాయి. కానీ లైఫ్ టైమ్ ఫ్రీగా ఉన్న కార్డ్స్ అన్నిటికి అసలు చార్జెస్ ఉండవనైతే కాదు. నాలుగవది క్యాష్ విత్‌డ్రాయల్ చార్జెస్. క్రెడిట్ కార్డ్ నుంచి మనం ఏటీఎంలో మనీ తీస్తే సెపరేట్ ఫీ అండ్ అప్లికేషన్ ఫైనాన్స్ చార్జెస్ ఉండొచ్చు. ఐదవది ఈఎంఐ చార్జెస్. ఈ పర్చేజ్‌ని ఈఎంఐలోకి కన్వర్ట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ ఆర్ అదర్ అప్లికేషన్ చార్జెస్ ఉండొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ అయినా సరే టర్మ్స్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేయాలి. ఈ చార్జెస్ ప్రతి కార్డ్‌లో ఒకేలా ఉండవు. కార్డ్ ఇష్యూయర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి మారుతూ ఉంటాయి. క్రెడిట్ కార్డ్‌లో మనకి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కొన్ని పర్చేజెస్‌పై రివార్డ్స్, క్యాష్ పాయింట్స్, డిస్కౌంట్స్, ఆఫర్స్ రావచ్చు. బట్ అలానే అన్ని పర్చేజెస్‌కి అది రావాలని లేదు. కొన్ని కేటగిరీస్‌లో అయితే ఎక్సెప్షన్స్, లిమిటేషన్స్ ఉంటాయి. బట్ క్యాష్ బ్యాక్, రివార్డ్స్ కోసం అన్నెసెసరీగా అయితే ఖర్చు చేయకండి. మనం ప్రతి నెల ఫుల్ బిల్ పే చేసేస్తే బ్యాంక్‌కి మన దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రాదు కదా! సో, బ్యాంక్‌కి దీని నుంచి లాభం ఏమొస్తుందని మీకు డౌట్ రావచ్చు. కస్టమర్స్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ మాత్రమే బ్యాంక్‌కి రెవెన్యూ సోర్స్ కాదు. క్రెడిట్ కార్డ్ బిజినెస్‌లో ఇంట్రెస్ట్, ఫైనాన్సెస్, అదర్ అప్లికేషన్ ఫీస్, అప్లికేషన్ చార్జెస్, అలాగే మర్చెంట్ సైడ్ చార్జెస్ వల్ల కూడా బ్యాంక్‌కి లాభమొస్తుంది. ఫైనల్‌గా మనం క్రెడిట్ కార్డ్ అలాగే డెబిట్ కార్డ్‌కి ఉన్న బేసిక్ డిఫరెన్స్‌ని చూద్దాం. డెబిట్ కార్డ్ అంటే మన అకౌంట్‌లో ఉన్న మనీని మనం స్పెండ్ చేసుకుంటాం. క్రెడిట్ కార్డ్ అంటే బ్యాంక్ ఇచ్చిన క్రెడిట్ లిమిట్‌లో మనీని స్పెండ్ చేసి దాన్ని మళ్ళీ మనం బ్యాంక్‌కి రీపే చేస్తామనమాట. సో, అందుకే మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేటప్పుడు చాలా రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేటప్పుడు ఈ 5 థింగ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ డ్యూ డేట్ అస్సలు మిస్ చేయొద్దు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీరు టోటల్ అమౌంట్‌ని పే చేయడానికి ట్రై చేయండి వితిన్ ద డ్యూ డేట్.
అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మినిమమ్ డ్యూ మాత్రమే పే చేయడం అలవాటుగా అస్సలు చేసుకోవద్దు. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి రివార్డ్స్ కోసం మాత్రం అన్నెసెసరీగా స్పెండ్ చేయొద్దు. అండ్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి మీ చార్జెస్, యాన్యువల్ ఫీజు, టర్మ్స్ ఇవన్నీ చెక్ చేసుకోండి. సో, సింపుల్‌గా చెప్పాలంటే క్రెడిట్ కార్డ్ అనేది ఫ్రీ మనీ కాదు. బ్యాంక్ ఇచ్చిన క్రెడిట్స్‌ని యూజ్ చేసుకొని మనం పర్చేస్ చేసిన తర్వాత స్టేట్మెంట్‌లో ఉన్న డ్యూ డేట్ లోపు దాన్ని మనం మళ్ళీ బ్యాంక్‌కి రీపే చేసేయాలి. రెస్పాన్సిబుల్‌గా ఉపయోగిస్తే క్రెడిట్ కార్డ్ అనేది చాలా యూజ్‌ఫుల్ ఫైనాన్షియల్ టూల్. అదే మనకి ఫుల్ నాలెడ్జ్ లేకుండా ఉపయోగిస్తే ఇదే మనకి భారీ అప్పు కింద మారుతుంది. క్రెడిట్ కార్డ్ వాడితే సిబిల్ స్కోర్‌పై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటది? అసలు సిబిల్ స్కోర్ ఎలా వర్క్ అవుతది? అనేది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి ప్రాక్టికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలుగులో కావాలంటే రమ్మీవర్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.